ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. దేశంలో తొలిసారిగా మన మిత్ర పేరుతో ఏపీ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ను శ్రీకారం చుట్టింది. ఈరోజు ఈ సేవలను ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. రాష్ట్రంలో పౌర సేవలు అందించేందుకు, ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు, వారికి అవసరమైన సమాచారాన్ని చేరవేసేందుకు వీలుగా వాట్సాప్ పరిపాలన, వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభమైంది. మన మిత్ర పేరుతో మంత్రి నారా లోకేష్ ఈ కార్యక్రమానికి ఈరోజు ఉదయం శ్రీకారం చుట్టారు. తొలి దశలో మొత్తం 161 రకాల పౌర సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. రెండో దశలో 300కు పైగా సేవల్ని అందుబాటులోకి తీసుకొస్తామని చెబుతుంది. ప్రభుత్వం తొలి విడతలో దేవాదాయ, ఇంధన, ఏపీఎస్ఆర్టీసీ, రెవెన్యూ, మున్సిపల్ తదితర శాఖల్లో ఈ సేవలు ప్రారంభించారు. ఈ మేరకు అధికారిక వాట్సాప్ నంబర్ 919553000009ను కేటాయించారు. వాట్సాప్ సేవలతో ప్రజలు ధృవపత్రాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. అలాగే ప్రభుత్వం ఏదైనా సమాచారాన్ని ప్రజలకు పంపించేందుకు ఈ వాట్సాప్ అకౌంట్ నుంచి కోట్ల మంది మెసేజ్లు పంపిస్తుంది. ఉదాహరణకు వర్షాలు, వరదలు, విద్యుత్ మరమ్మతులు, ఎమర్జెన్సీ, హెల్త్, పర్యాటక, వ్యవసాయం, మౌలిక వసతుల అభివృద్ధి వంటి సమాచారాన్ని అందిస్తారు. ప్రజలు తమ వినతుల్ని, ఫిర్యాదుల్ని ఈ వాట్సాప్ నెంబర్కు మెసేజ్ చేసిన వెంటనే ఓ లింక్ వస్తుంది. వెంటనే అందులో పేరు, మొబైల్ నంబర్, అడ్రస్ నమోదు చేయాలి. వారి వినతి, సమస్య ఏంటో టైప్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ తర్వాత వారికి ఒక రిఫరెన్స్ నంబర్ పంపిస్తారు. దాని ద్వారా ప్రజలు తమ వినతికి సంబంధించిన స్టేటస్ను చూడొచ్చు.